Hi, hi everyone. This is Hariharan. I'm from Hyderabad, Telangana. I'm a right-hand batsman and a medium pace bowler. Hi, this is Milton from Andhra Pradesh from West Godavari district. I'm the spinner all-rounder. మిల్టన్ చెప్పండి. మీకు ఎలా అనిపించింది ఒక టూరు? దీని పర్పస్ ఏంటి? మీరు ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చూశారు. సో ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడికి రీచ్ అయ్యేంత వరకు ఎలా జరిగింది? ఏమైనా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారా? వాట్ ఎవర్ దీని గురించి ఒక ఏమైనా ఫీడ్బ్యాక్? ఎక్కడ అన్కంఫర్టబుల్గా లేదు. మేము స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ పాయింట్ వరకు ఫ్రీగానే వచ్చాం, అంటే కంఫర్టబుల్గా వచ్చాం. తర్వాత ఇక్కడికి వచ్చిన ల్యాండ్ అయిన తర్వాత కూడా మాకు ఫుడ్ అనేది ఏమో భయం వేసింది, ఫుడ్ ఏమైనా బాగోదేమని. బెస్ట్ ఫుడ్ అనేది ఇక్కడే ఉంది, మంచిగా ఫుడ్ సపోర్ట్ చేశారు మాకు. అలాగే ఈరోజు ఇప్పుడు మ్యాచ్ జరుగుతుంది మనకి T20 సిరీస్ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్లో, పోఖ్రా ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్. సో వీ సో హ్యాపీ ఫర్ ప్లానింగ్ ఫర్ మ్యాచ్. సో హరి, ఇప్పుడు ఈ టూర్ ఎన్ని రోజులు, ఎన్ని మ్యాచెస్ టూర్ ఇది? అండ్ దీనిలో అబౌట్ షెడ్యూల్లో మీకు ఎలా ఇచ్చారు? సైట్ సీయింగ్ కానివ్వండి, అండ్ ఫెసిలిటీస్ త్రూ అవుట్ గ్రౌండ్కి ఫెసిలిటీ కానివ్వండి, అండ్ వాట్ ఎవర్ అసోసియేషన్ నుంచి మీకు డ్రెస్సెస్ కానివ్వండి, ఇప్పుడు క్వాలిటీ పరంగా ఎనీ ఫీడ్బ్యాక్ అనేది, జెన్యున్ ఫీడ్బ్యాక్ అనేది చెప్పండి. ఓకే, మాకు ఇప్పుడు టూర్ వచ్చేసి 6 days టూర్. మొత్తం 5 T20 మ్యాచెస్ వర్సెస్ నేపాల్ ఇంటర్నేషనల్ టీమ్. సో మాకు బెస్ట్ ఆఫ్ 3 ఉంటుంది. ఎవరైతే 3 మ్యాచెస్ గెలుస్తారో వాళ్ళు విన్నర్స్. అండ్ మాకు 2 days సైట్ సీయింగ్ ఇచ్చారు. 2 days సైట్ సీయింగ్లో మేము చాలా ప్లాన్ చేసాము, లైక్ ట్రెక్కింగ్ ఒకటి, పారాగ్లైడింగ్ ఒకటి. అండ్ కమింగ్ టు ద గ్రౌండ్, ఇక్కడైతే మెయింటెనెన్స్ బాగానే ఉంది, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ బబుల్స్ కూడా మాకు అవైలబుల్ ఉన్నాయి. సో హరి, ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఎలా స్టార్ట్ అయ్యారు? అక్కడి నుంచి ఇక్కడికి పోఖ్రాకి రీచ్ అయ్యేంత వరకు ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్తో మీరు ఇక్కడికి రీచ్ అయ్యారు అనేది కొంచెం చెప్పండి. సో మేము ఆంధ్రాలో 3rd రిజర్వేషన్ ఏసీ ట్రైన్లో వచ్చాము. ఆంధ్ర నుండి గోరఖ్పూర్ వరకు 2 days జర్నీ పట్టింది. అందులో కూడా అంతా మాకు మంచి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ మీల్స్ అండ్ సీట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గోరఖ్పూర్ నుండి మళ్ళీ మేము నేపాల్ బార్డర్ వరకు 2 ఫార్చునర్స్లో వచ్చాము. అది హై క్వాలిటీ కార్స్, మంచి ఏసీ కార్స్లో వచ్చాము మేము. అక్కడి నుండి మళ్ళీ నిన్న మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని భైరవ ఎయిర్పోర్ట్ నుండి పోఖ్రా ఎయిర్పోర్ట్ వరకు ఫ్లైట్లో వచ్చాము. మళ్ళీ ఇక్కడ రాగానే మాకు మంచి ఏసీ రూమ్స్ అవైలబుల్ చేశారు. నిన్న నైట్ కూడా ఒక మంచి టీమ్ మీటింగ్ అండ్ టీమ్ డిస్కషన్ అయింది. సో అందరూ వాళ్ళ పర్స్పెక్టివ్స్ మాట్లాడారు. అండ్ కమింగ్ టు ద షెడ్యూల్ వచ్చేసరికి, మీరు ఇక్కడికి వచ్చారు, ఓన్లీ మ్యాచెస్ ఒక షెడ్యూల్ ప్రకారం వచ్చారు. ఓన్లీ ఇవి మాత్రమే మీకు ఉన్నాయా, లేకపోతే మెంటల్లీ మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవడానికి మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ కానివ్వండి, దీని మీద ఏమైనా అవగాహన కలిగించడానికి అసోసియేషన్ మీకు ఏమైనా హెల్ప్ చేస్తుందా? అవును, నిన్న ఈవినింగ్ మాకు హఫీజ్ సార్ వాళ్ళు ఒక టీమ్ మీటింగ్ అరేంజ్ చేశారు. మేము దాంట్లో ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చారు మాట్లాడడానికి. ప్రతి ఒక్కరి పర్స్పెక్టివ్ వాళ్ళు చెప్పారు. సో మేము ఫిజికల్లీ కాకుండా మెంటలీ కూడా చాలా ఫిట్ అవుతున్నాము. అండ్ చాలా బెనిఫిట్స్ ఇచ్చారు అండ్ చాలా పాయింట్స్ మాకు నేర్పించారు, మాకు తెలియనివి కూడా. అండ్ ఆల్సో కమింగ్ టు ద ఓన్లీ షెడ్యూల్, మాకు షెడ్యూల్లో మ్యాచెస్ కాకుండా వీ ఆల్సో ప్లాన్డ్ ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్ అండ్ ఆల్సో రివర్ రాఫ్టింగ్. ఇవన్నీ మాకు మ్యాచెస్ అయిపోయాక ఈవినింగ్ టైమ్స్లో డైలీ వెళ్ళి యాక్టివిటీస్ చేసేసి, సో వీ ఆల్సో ఫీల్ రిలాక్స్ లైక్ దాట్. ఓకే, సో మీకు టోటల్లీ షెడ్యూల్లో మీకు అబౌట్ డ్రెస్సింగ్ కానివ్వండి, వాట్ ఎవర్ మీకు ప్లేయర్కి రిలేటెడ్గా వచ్చేవి ఏమేమి వచ్చాయి, క్వాలిటీ పర్పస్ కానివ్వండి, దీని గురించి చెప్పండి. ఓకే, వీ గాట్ 1 ప్లేయర్ ఎడిషన్ జెర్సీ అండ్ ఆల్సో 1 ట్రైనింగ్ జెర్సీ, ఒక జాకెట్ మరియు ఒక క్యాప్ అయితే ఇచ్చారు మాకు. సో ఈ క్వాలిటీ చూసుకుంటే టాప్ నాచ్ ఉంది. టైకా వాళ్ళ క్వాలిటీ ఉంది. ఆల్సో వెరీ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్లో ఉంది. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఆల్రెడీ ఇప్పుడు నేపాల్తో జరుగుతుంది మీకు మ్యాచ్. సో ఆల్మోస్ట్ 4 wickets డౌన్ అవును ఫ్రమ్ నేపాల్. Yeah. సో హోపింగ్ యువర్ విన్నింగ్ సైడ్ మీరు ఉంటారని అనుకుంటున్నాము. Yeah. సో మీ బెస్ట్ మీరు ఇవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ.